అమెరికాలో స్వచ్ఛంద సంస్థల ముసుగులో కొన్ని పనిచేస్తుంటాయి. ఆ స్వచ్ఛంద సంస్థలు సోరోస్ గ్రూపే. ఈ సోరోస్ గ్రూప్ వాళ్ళు నడిపించేటటువంటిది అమెరికాకి భవిష్యత్తులో ప్రత్యర్థులుగా పోటీగా ఎవరు తయారవుతారో వాళ్ళ మీదన పర్యావరణం సక్రమంగా మెయింటైన్ చేయలేదని, మానవ హక్కులు సరిగ్గా మెయింటైన్ చేయట్లేదని, పౌర హక్కులు సరిగ్గా మెయింటైన్ చేయట్లేదని, మత స్వేచ్ఛ సరిగ్గా లేదని ఏదో ఒక నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తారు. అమెరికా, యూరప్ దేశాల్లో ఉన్నటువంటి వ్యాపార పారిశ్రామికవేత్తలకి ఏంటయ్యా అంటే అన్నీ సక్రమంగా ఉన్న లిస్టు ఈ ప్రభుత్వాలు ఇవ్వాలి. ఆ లిస్టు తీసుకుని వాళ్ళు వెళ్ళి పెట్టుబడులు పెడతారు. అదే ఇక్కడ అమెరికాకి సంబంధించినటువంటి ఈ సోరోస్ గ్రూప్ లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక వ్యాపార వాణిజ్య కూటమి ఈ మానవ పౌర ఇతర హక్కులకు సంబంధించినటువంటి వాటిని ఎంకరేజ్ చేసే దాని వెనకాల ఉద్దేశం. ఈ వెనుకబడిన దేశాల్లో లేదా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల్లో ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టుల్లో లేకపోతే ఆయా దేశాలకు వ్యతిరేకంగా భావ ప్రకటన స్వాతంత్రం లేదు, లేకపోతే ఇంకోటి లేదని గొంతు చించుకునేటటువంటి వాళ్ళకి నిధులు ఇచ్చి వాళ్ళని హైలైట్ చేస్తూ వాళ్ళకి అవార్డులు ఇచ్చి ప్రొజెక్ట్ చేయడం. ఎందుకంటే వీళ్ళు అంతర్జాతీయ సమాజం దగ్గరికి వెళ్ళి భారత్ గురించి నెగిటివ్గా చెప్తారు. తద్వారా వాళ్ళ దానికి యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. అది చూపెట్టుకుని అక్కడ నడిపేస్తుంటారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే భారతదేశంలో మత స్వేచ్ఛ లేదట. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఏదైతే భారత నిఘా వ్యవస్థ ఉందో దాని మీద ఆంక్షలు విధించాలంట. ఎందుకయ్యా అంటే ఖలిస్తాన్ అనేటటువంటి నినాదాలు చేసేటటువంటి వాళ్ళని ప్రపంచంలో ఎక్కడున్నా చంపుతుందంట. ఇది మత స్వేచ్ఛకి భంగం అంట. భారతదేశంలో కూడా మత స్వేచ్ఛ తప్పిపోతుందంట, తగ్గిపోతుందట. రాముణ్ణి తిట్టినటువంటి వాడికి అతను ప్రమాదంలో చనిపోయినా లేకపోతే ఇంకోటి చనిపోయినా అతనికి అనుగుణంగా ఉద్యమాలే చేస్తారు ఇక్కడ. బట్ అదే రాయచోటిలో ఇన్సిడెంట్ జరిగితే అయ్యా మా దేవుడికి సంబంధించిన ఊరేగింపు జరుపుకుంటున్నామయ్యా అన్నందుకు గాను హిందువుల్ని తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. బట్ మత స్వేచ్ఛ లేదు, మైనార్టీలకు మత స్వేచ్ఛ లేదు. అదే సందర్భంలో దేశంలో జరిగేటటువంటి ఏ పరిణామాలు చూసినా కలకత్తాలో చూసుకుని ఎక్కడ చూసుకున్నా ఇక్కడ నిజంగా మత స్వేచ్ఛ లేదు. ఏ మతానికి స్వేచ్ఛ లేదు? హిందూ మతానికి స్వేచ్ఛ లేదు, హిందూ ధర్మానికి స్వేచ్ఛ లేదు. హిందూ ధర్మం గురించి, హిందూ మతం గురించి మాట్లాడే వాళ్ళని ఉగ్రవాదులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అలా కాకుండా ప్రపంచం మొత్తం మీద ఇస్లామిక్ రాజ్యం తేవాలని ఉగ్రవాద సంస్థలు ప్రపంచవ్యాప్తంగా పోరాటం చేస్తుంటే అలాంటి సంస్థలకు అనుకూలంగా ఉద్యమించే మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళని మేధావుల కింద కీర్తిస్తున్నారు. కానీ మత స్వేచ్ఛ లేదు. మత స్వేచ్ఛ అంటే మైనార్టీల బుజ్జిగింపు, మెజార్టీల వేధింపు ఇండియాలో. అలాంటి దాన్ని ఇక్కడ అయినా స్వేచ్ఛ లేదని రాస్తున్నారంటే మరి వీళ్ళకి ఏ విధమైనటువంటి బుద్ధి ఉంది అంటే భారత్ మీద జరిపే అంతర్జాతీయ కుట్రలకి సజీవ సాక్ష్యం ఇది.